గోవింద 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 గోవింద.
కోరికల్ని ప్రార్థనని స్వామివారికి విన్నవించుకోవాల్సింది. సహ కుటుంబానాం సహ బాంధవానాం క్షేమస్థ ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామి కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనందరం సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. ఏకో హి కృష్ణస్య కృతః ప్రణామః శతాశ్వమేధావభృదేన తుల్యః శతాశ్వమేధీ పునరేతి జన్మ కృష్ణ ప్రణామేన పునర్భవాయ. శ్రీకృష్ణ భగవానునికి నమస్కారము చేసిన 100 అశ్వమేధ యాగాల ఫలం లభిస్తూ ఉంది. 100 అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యాత్ముడు కూడా ఆ పుణ్యం క్షీణించగానే తిరిగి భూలోకంలో జన్మలెత్తవలసి వస్తుంది. కానీ శ్రీకృష్ణునికి భగవానుడైనటువంటి శ్రీవేంకటేశ్వర స్వాముల వారికి నమస్కరించిన మనుజుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ జన్మ ఎత్తడు, అంటే మోక్షం పొందుతాడు. అలాంటి దివ్యమైనటువంటి అవతారాలలో ముఖ్యమైనటువంటిదిగా కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాస ప్రభువు ఒక దివ్యమైనటువంటి సందేశాన్ని మనందరికీ ఇస్తూ ఉన్నారు. కనుక అలాంటి కరుణా శక్తి మన ముందు నిలబడి ఇంత చక్కనైనటువంటి ఒక మాయల చేత మహనీయుడు విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనంతమాశ్రీ శ్రౌతస్మార్తాదిగం కర్మనిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదయ విఘ్నసే నమః. ఋతుస్మృతిరదే పూర్ణం శాస్త్రకల్లోల సంకులం విష్ణుభక్తిదకం శుద్ధం వందే శ్రీ విఘ్నోర్ణవం. ప్రాణానాయామ్యాం ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అపోజ్యోతిరసామృతం బ్రహ్మ భూర్భవస్వరం అస్యాం శుభదౌ సుదే దేవస్య భవతో నారాయణస్య శ్రేయఃపదే పురుషోత్తమస్య శ్రీభూనీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం తండ్రిల పరిధి పరిసనాది సర్వవృత్తం ద్రవశుద్ధత్వం శాంతత్వం స పుణ్యావాచకర్మరిష్యన్ ఆదౌ నిర్విఘ్నాన్వసమాప్త్యర్థం విశ్వక్సేనారాధనం తదంగపూర్వే కనకారాధనం కరిష్యే. ఓం ధారా సప్తశ్రమాన్ జేషు సరస్వరభూర్దేషు అపోవిరుహన్ ప్రతిపాదేశ్యే గృణాం దత్తాం త్రిగం శర్మ ఇదమాపశుభాశుధమా శాంతా శాంతమా శుభాశుధమా పూతా పూతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృతామృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్య సరస్వై ఆపో వాయుధం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణాపాప పశువాపో నమాపో ద్వాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప ఛందావిశ్వాపో జ్యోతివిశ్వాపో అజవిశ్వాప సత్యమాప సర్వాదేవతాపో భూర్భస్వరాపోం అస్మిన్ కుంభేంగాశ్రేష్ఠనావాహయామి ఏతేషదంబరణే సహస్రం జ్ఞాపాడాపితా పుత్ర సేభ్యోంద్రస్వతాద విష్ణురుష్వే దేవాముంచంతమద స్వస్య వరుణమావాహయామి ప్రేయసమావాహయామి రక్తాంబరధరమావాహయామి యాదస్మృతిమావాహయామి. వరుణాయ నమః. వరుణస్యేదమాసనం. వరుణాయ నమః. ఇదం పాద్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమాచ్యం సమర్పయామి. ఏతే ప్లుతస్త్రోత్రయాభరణ ఉపవీత పుష్పగంధధూపదీపాలంకారార్థాః ఇమే అక్షతా సర్వోపచారాः సర్వతీర్థలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణుపాదోద్భవం సిద్ధం సర్వమంగళదాయిన కరిష్యమానసకర్మణా నిర్ఘ్నం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం చతుర్బాహుం శంఖచక్రసంయుతం జయాప్తిం సంకేతం పుష్పర్ధవాహనం పూర్వాషాఢోద్భవంత్యం దక్షిణాముఖమర్చేత్. ఆగ్నేయోస్మాద్దామేత్మాశ్రే దాతం యథోత్సంభవ
वैराजन्ते सतन्सत्तां प्रेषां दिशावदानामनादि यामे स्थान् दातु ओं भूः पद्मागारमण्डले विचक्षणमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि तत्पत्नीं सूत्रतीमावाहयामि वामे ज्यामावाहयामि तत्पत्नीस्य सक्सेनस्य इदमासनं विचक्षेनाय नमः इदं पाद्यं समर्पयामि इदमर्घ्यं समर्पयामि इदमाचं समर्पयामि सर्वोपचारार्थम् अक्षतान् समर्पयामि विचक्षेन स्मृतो राजा भगवान् सर्वकर्मणा तस्मान्यानुभासीत कर्मणान् विघ्नशान्ति आरम्भे कर्मणान् पुष्ठे विज्ञानान् परसमाप्य कुर्यात् सूर्यवारस्य विचक्षेनस्य पूजनं भगवद्विरण्यनाथः पुण्यः पुण्यं वाचयिष्ये ओं वाचतां सपुण्यां करोमि कुरुष्व स्वस्तप्रोक्षतम् अस्तु प्रजापतिप्रियतां प्रियतां भगवान् प्रजापतिः शाम्यन्तु घोराणि शाम्यन्तु पापान् शाम्यन्त्वायतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापान् शाम्यन्त्वायतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापान् शाम्यन्त्वायतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि ओं मतो देवाः वन्दनतो विष्णुचक्रमे पृथिव्याः सप्तधामिः इदं विष्णुर्विचक्रमे त्रयधानदेवतौ समूढमस्य भागं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गपादाभ्यः ततो धर्माणि धारयन्ये विष्णोः कर्माणि वसुदेतोः वृतानि वसुसि इन्द्रस्य सखाः तद्विष्णोः परमं पदं सदा पश्यन् सूर्यः दिवि वचक्षुरा तदौ तद्विप्रासो वन्यवोजार्ध्रवागं तत्सविन्दते विष्णोर्जत्परमं पदं द्रविणोदा द्रविणोदस्सरस्य द्रविणोदा सूर्यस्य प्रेगुंसते द्रविणोदा वीरवदेशन्नो द्रविणोधारास्ते दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तद्भट्कर्विदा भविषं यदा वै सूर्यवदेति अथ नक्षत्रं नैति यावत् तत्सूर्यागच्छेति यत्तदहन्यं पश्येति तावत् कृतत्कार्ये स्यात् पुण्याः यवकृते ओं भूः अतिभुराक्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं तण्डल परिधि परिसराश्रवतन्त्रवशतत्वं शान्तत्वं सपुण्यावातिरमणि पुण्याहं बृहन्तः बृहन्तु पुण्यां कर्मणोऽस्तु करुणा पुण्यां बृहन्तः बृहन्तु पुण्यां कर्मणोऽस्तु करुणा पुण्यां बृहन्तः बृहन्तु पुण्यां कर्मणोऽस्तु स्वस्तिन इन्द्रार्धस्वास्तनः पूषा श्वमेधाः स्वस्तिनस्ताक्षरिष्टनेमिस्तनः बृहस्पतिर्ददातु ओं भूः अतिभुराक्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं तण्डल परिधि परिसराश्रवतन्त्रवशतत्वं शान्तत्वं सपुण्यावातिरमणि स्वस्तिं बृहन्तः बृहन्तु कर्मणे स्वस्ति कर्मणा स्वस्तिं बृहन्तः बृहन्तु कर्मणे स्वस्ति कर्मणा स्वस्तिं बृहन्तः बृहन्तु कर्मणे स्वस्ति वृद्ध्यासाव्येनं सां सद्यां तरुन्देवं मित्रदेनोऽस्तु अनुराधान् हविषा वर्धयन्तः शतञ्जीवें सदस्वीराः ओं भूः अतिवृत्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं सन्निल परिदेवरिसनाश्रवोत्तन्तर्विशतं शान्तत्वं सपुण्यावातिरमणि वृद्धिं बृहन्तः बृहन्तु कर्मरुद्धतां कर्मणरुद्धिं बृहन्तः बृहन्तु कर्मरुद्धतां कर्मणरुद्धिं बृहन्तः बृहन्तु कर्मरुद्धतां वृद्धिः समृद्धिः पुण्या समृद्धिः आपोहिष्ठामयाभोस्थान ऊर्जेदादना महेरणाय चक्षुषे योपस्योदमार्दस्तस्य भार्यतेनः विशतिरिव मात्रः तस्मारङ्गमाभोश्चक्ष्याय जन्मधा आपो जनेधाजनः हिरण्यवर्णाश्च पावकायाश्च जातः कसवजाः सुन्दरः अग्निया गर्भन्धद्रे विरूपास्थानाभस्सकुस्याना भवन्तु पवमानस्वार्जुनः पवित्रेण विजर्षिणिः यः पोता सवनात्मा पठन्तमादेव जनाः पठन्तमनवधिया पठन्ति विश्वायवः जातवेदः पवित्रवते पवित्रेण पुनाहिमा शुक्रेण देवदीद्यते अग्ने कृत्वा कृतगम्रणु येन देवाः पवित्रेण आत्मानं पुनते सः तेन सहस्रधारेण पवमान्यः पुनन्तु मां प्रजापत्यं पवित्रं तथाद्यामुगं हिरण्मयं तेन ब्रह्मविदावयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वनिते सहमाप्नातु सोमस्वस्त्यावरणसमीच्या यमो राजा प्रवणाभिः पुनात्मा जातमेधा मूर्जयन्त्वाप्नातु तच्छंयोरावृणीमहे गातं यज्ञाय गातं यज्ञपदे दैवी स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जगातभेषजं शन्नो हस्तद्विपदेः शञ्चतुष्पदे ओं शान्तिः 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 प्राच्यान्तिदेवार्तुजां मार्जयन्तां दक्षिणाजान्तिस्मासाः पितरा मार्जयन्तां प्रतीच्यान्तिशगृहाः पशवः मार्जयन्तां उदीच्यान्तिशाभोषधया वनस्पतयः मार्जयन्तां ऊर्ध्वजामिदेघ्नसंवत्सरो यज्ञमतिर्मार्जयन्तामुदादराद्रैर्नागेभ्यो मार्जयन्ताम् वास्तोःस्पदे प्रजानि यस्मान् स्वाविश्वानमेव भवानः यत्ते महे प्रजन्नो शस्वच्छन्ने तद्वदे शञ्चतुष्पदे
वास्तवाश्वते शक्मया संसदा ते सक्षेमे शरण्या गातमत्याः आवक्षेमुतयो गेरुन्नो यूजम्बा तत्सस्तवे सदानः अमीवः वास्तवाश्वते विश्वारूपाण्याविशन्ने तथा सेवयेदिनः अनोरणीयान् महतो महीयान् आत्मा गुहायां नितोऽस्यन्तः तमः कथं वस्तुति वीतशोको धातुः प्रदादान् महिमानमीशम् सप्तः प्राणाः प्रवन् सप्ताः सप्ताक्षः समितः सप्तजिह्वाः सप्तैमे लोकाय चरन्ति प्राणा गुहास्यां निहिताः सप्त सप्त अतः समुद्राकरे सर्वे सान्दन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वावोषधयोरसाश्च तेनेषु भूततिष्ठत्यन्तरात्मा वर्णान्मा सक्सेनान्मः पुनः पाद्याचं सर्पयामि वर्णान्मा सक्सेनान्मः यथा भाषा गुरुभारं निवेदयामि ताम्बूलं सर्पयामि स्वर्णपुष्पक्षणान् समर्पयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభువు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్షేణుల వారి ఆవాహన ఆరాధన మనం చూశాం. సర్వ సైన్యాధ్యక్షుడు అంటే నిత్యసూరగణాలు అని కొంతమంది ఉంటారు. విష్ణువు యొక్క బాగోగులు చూసేటటువంటి వారు, సేవకులైనటువంటి వారు. అలాంటి వారిలో ప్రముఖులైనటువంటి వారు విశ్వక్షేణుల వారు. విశ్వక్షేణం సకల విబుధ ప్రౌఢ సైన్యాధినాదం ముద్రాచక్రే కరతలయుగే శంఖదండౌ దదానం మేఘశ్యామం సుఫనిమకుటం పీతవస్త్రం శుభాంగం ధ్యాయే దేవం విజితదనుజం సూత్రవత్యా సమేతం. విశ్వక్షేణ ఆరాధనానంతరం పుణ్యాహం. ఇది శుద్ధి కోసం, వృద్ధి కోసం, శాంతి కోసం, అభ్యుదయం కోసం చేసేటటువంటి కార్యక్రమం. పుణ్యాహం అనంతరం కన్యావరణం. మంచి లక్షణాలున్న కన్యను నిర్ణయించుకోవడం కన్యావరణం. తనకు తగిన కన్యను ఎంపిక చేయవలసిందిగా వరుడు కోరడం. వరుని కోరిక ప్రకారం గృహస్థులు సరేననడం కన్యావరణంలోని భాగం. స్వామి సంకల్పం తెలుసుకున్నటువంటి అర్చకులు భగవదర్థం లక్ష్మీం వృణీధ్వం లక్ష్మ్యర్థం హరిం వృణీధ్వం భగవదర్థం మహీం వృణీధ్వం మహ్యర్థం హరిం వృణీధ్వం అని అంటారు. వరుని పట్ల కన్య పట్ల అంగీకారం కోరుకుంటారు. ఆ విధంగా ఇప్పుడు మనం ఆ ప్రక్రియలో భాగంగానే మహాపవిత్రమైనటువంటి ఈ యొక్క పంచమృత్తికా పాలికలలోకి నవధాన్యాలను, అక్షతలను, తులసి దళాలను, పువ్వులను సమర్పణ చేసి సంప్రోక్షణ పద్ధతి ద్వారా సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని మనం సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. అత్యద్భుతమైనటువంటి పవిత్రతకు ప్రతిరూపంగా ఉన్నటువంటి కైంకర్యాలుగా ఇవన్నీ ఎందుకు అలా భాషిల్లుతాయి అంటే మనందరికీ దివ్యమైనటువంటి ఒక సందేశాన్ని ఇవ్వడం కోసం ఈ కైంకర్యాలన్నీ ఉన్నాయి. అన్నీ కూడా ఆత్మవైపు నడిపించేటట్లుగా ఉంటాయి. ఆత్మ ఎంత స్వచ్ఛమైనదో, ఎంత పవిత్రమైనదో, ఎంత స్థిరత్వం కలిగినదో త్రికాలేపి తిష్టతి ఇతి సత్యం అని 3 కాలాల్లో కూడా ఎప్పుడు ఉంటుందో, ఏదైతే భూత భవిష్య వర్ధమాన 3 కాలాల్లోనూ ఉంటుందో దానిని సత్యము అంటారు అన్నట్లుగానే ఆ సత్యం వైపు తీసుకెళ్లేటట్లుగా ఈ కైంకర్యంలో ఉన్నటువంటి పవిత్రతలన్నీ ఉంటాయి. కాబట్టి మన మనస్సు ఎంతో పవిత్రత కలిగినటువంటిదై ఈ యొక్క దివ్యమైనటువంటి గురు పౌర్ణమి మహోత్సవం నాడు, శుభ తిథి నాడు అత్యద్భుతమైనటువంటి గురుతత్వంగా గోచరిస్తూ ఉన్నటువంటి ప్రకృతి మండలాలన్నిటినీ కూడా మనం ఆరాధనాపూర్వకంగా భావించినట్లయితే పరమ గురువు ప్రకృతే అని మనకు అర్థమవుతుంది. అట్లాంటి ప్రకృతి తల్లి వంటిది, పరమాత్మ తండ్రి వంటివాడు అని గీతాచార్యుడే చెబుతూ ఉన్నాడు కదా. ఆ లెక్కన మనం ఆలోచించినట్లయితే కనిపిస్తూ ఉన్నది, వినిపిస్తున్నది, మనకు అనిపిస్తూ ఉన్నది అన్నీ కూడా ఈ ప్రకృతికి ఆవల లేవు. కనుక అట్లాంటి పరమాత్మను మనం గట్టిగా పట్టుకున్నాము అంటే సంకల్పాలన్నీ కూడా మనలో భక్తి అనంతమావాహయామి ప్రసరదేవతాభ్యో నమః. ఇదమాసనం ఇదం పాద్యం సమర్ప్యామి, ఇదమర్ఘ్యం సమర్ప్యామి, ఇదమాచం సమర్ప్యామి. సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. హరి ఓం. స్వస్తి నః వేదామశ్వనాభగ స్వస్తి దేవైర్నః స్వస్తి పూషాం సరోదాదన స్వస్తి ద్యావాః పృథివీ సుచేతనాః స్వస్తయే వాయుం బభ్రామే సమం స్వస్తి భువనస్య స్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తే స్వస్తే ఆదిత్యాసో వందనః
విశ్వే దేవానో అద్యా స్వస్తే వైశ్వానరో సరజ్ఞ స్వస్తే దేవాః వంత్రివస్వస్తే స్వస్తినోర్ద్రః పాత్తమసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి పత్యరేవతి స్వస్తి ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తినో ఇతే కృధి స్వస్తి పంథామనుచరేమ సూర్యాచంద్రమసామివ పునః తాఘ్నతా జానతా సంగమేమహి స్వస్తినంతారక్షమరిష్టనిమిం మహద్భూతం వాయసం దేవతానాం అసురఘ్నమింద్రాసకం సమత్సు బృహద్యసోనాభువారుహేమ అంహోం చామాంగిరా సంజయంచ స్వస్త్యాత్రేయం మనసాతాక్షం ప్రేతపాణిశరణం ప్రపద్యే స్వసం బాధే స్వభయన్నోస్తు శుభగుం శుభం. ఓం నమో వెంకటేశాయ. కళ్యాణోత్సవంలో భాగంగా అత్యద్భుతమైనటువంటి ఈ యొక్క కైంకర్యంలో నిష్ఠాగరిష్టమైనటువంటి ఈ యొక్క మంగళకరమైనటువంటి విధి విధానాలన్నిటినీ గమనిస్తూ ఉన్నాం. మహాసంకల్పంలో 3 భాగాలుంటాయి. మొదట తానున్న ప్రదేశానికి పూర్వ రంగం చెప్పడం. ఇందులో 7 ఆవరణాలు, 14 లోకాలు, అష్టదిగ్గజాలు, అష్టదిక్పాలకుల పట్టణాలు, అష్టదిక్పాలకుల పేర్లు, భరతఖండ విస్తీర్ణత మొదలైన వాటి ప్రస్తావన ఉంటుంది. రెండవ భాగంలో తను కన్యాదానం చేస్తున్న సంవత్సర మాస తిదివార నక్షత్ర వివరాలు చెప్పడం. మూడవ భాగంలో ఏ కోరికలు తీరడాని కోసం కన్యాదానం చేస్తున్నాడో వివరించడం. జన్మజన్మల నుండి మరి ఈ జన్మలో బాల్య యవ్వన కౌమార వార్ధక్యాదులలో రాత్రివేళ పగటివేళ మహాపాతకాలు మటుమాయం కావడాని కోసం శ్రీహరి ఆదిత్య బ్రహ్మలోక ధ్రువలోక గోలోక నివాస కోసం 100 యాగాల పుణ్యఫలం దక్కడాని కోసం ఈ విఖనసముని మతానుసారం చెప్పబడిన గృహ్య ధర్మశాస్త్ర పురాణ ఇతిహాసాలలోనూ కన్యాదాన కల్పములోనూ చెప్పబడిన సకల ఫలాల కోసం కన్యాదానం చేస్తున్నానని చెప్పడం ఇందులోని అంశాలు. అత భగవతో మహాపురుషస్య శ్రీమదాది నారాయణస్య అచింత్య పరిమిత శక్త్యాబ్రియమానస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమ మాణానామనేక కోటి బ్రహ్మాండానామేకతమే అప్తేజోవాయ శాఖాహంకార మహాదవ్యక్తాఖ్య సప్తావరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహకూర్మాణాంత అష్టదిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్త లోకానామూర్ధ్వభాగే భూలోక భువర్లోక సువర్లోక మహార్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య నామధో భాగే మహానాళాయ మానస్య అని ఈ విధంగా చెప్పడంలో ఉండేటువంటి అంతరార్థం ఏంటి అంటే, మహాసంకల్పం ఎప్పుడైనా సరే ఎంత గంభీరంగా ఉంటుంది. కూర్చున్నటువంటి వారు ఈ నిష్టలో ఈ యజ్ఞంలో కూర్చున్నటువంటి వారు సామాన్యుల లోకాలనే సృష్టించి వాటిని శాసించేటటువంటి పరమాత్మ కదా. అట్లాంటి పరమాత్మ కూడా ఈ ప్రవరలు అవసరమా, ఈ తిథి ప్రోక్తాలు అవసరమా అని అనుకున్నట్లయితే సృష్టిలో తాను ఒక సంకల్పాన్ని తీసుకుంటూ ఉన్నాడు. అంటే సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ అచేచత మనసైవేంద్రియ గ్రామం వినియమ్య సమంతత. ఈ యొక్క మనస్సు ఎప్పుడైతే అధీనంలోకి వస్తుందో సంకల్పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయని మనం తెలుసుకున్నాము అంటే ఆ పరమాత్మ యొక్క దివ్యమైన అనుగ్రహమే అని మనకు అర్థమవుతుంటుంది. అలా అర్థమైనప్పుడు మనం ఏం చేస్తాము, శనైరు పరమే బుద్ధ్యాధృతి గృహీతయా. ఆత్మవు ఎక్కడి నుంచి పుడుతూ ఉన్నదో ఈ సంకల్పాలు, ఈ మనస్సు, ఈ ఆత్మ అనేటటువంటి దివ్యమైన ఒక శక్తి ఆత్మ సంస్థం మనకృత్వ నకించిదపి చింతయేత్. ఎక్కడైతే పుడుతున్నదో అక్కడికే మనస్సును లగ్నం చేయడమే ఇక్కడ యోగికి ఉండవలసినటువంటి ప్రధానమైనటువంటి లక్షణం. అదిగో చూస్తూ ఉన్నాం మనం ప్రతిసర బంధన కైంకర్య విధులను. స్వామివారి యొక్క దివ్యమైన దక్షిణ హస్తానికి ఈ యొక్క కైంకర్య విధులను నిర్వహణ చేస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. ఎంతో రాజసోపేతమైనటువంటి శ్రీవారు స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించి గంభీరమైనటువంటి ఒక టీవీలాగా మనకు ఆ రాజసం, లోకాలనే ఏలేటటువంటి రాజసం ఎంత టీవీగా కనిపిస్తుందో అలా స్వామివారు ఈ యొక్క స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి విధానాన్ని మనం తిలకిస్తూ ఉన్నాం. అదేవిధంగా స్వామివారు అంతటి స్థాయిలో ఉన్నప్పుడు మరి అమ్మవార్లు కూడా అంతే స్థాయిలో ఉంటారు కదా. కాబట్టి ఇరుదేవేరులు స్వామివారి యొక్క వక్షస్థలాన్ని అధిష్ఠించినటువంటి ఇరుదేవేరుల యొక్క దివ్యమైనటువంటి మంగళాకార స్వరూపాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. ఆ ఇరువురకు కూడా ఎడమ చేతికి అంటే వామహస్తాలకు ఈ యొక్క ప్రతిసర బంధన కైంకర్య విధులను
నిర్వహిస్తారు అర్చక స్వాముల వారు. ఆ ప్రతిసర బంధనం దివ్యమైనటువంటి కోమలాంగులు ఇరువురికి కూడా ఒక సంకల్పాన్ని చెప్పి సభక్తిపూర్వకంగా అర్చకుల స్వాముల వారు ఈ విధంగా నివేదనాపూర్వకంగా సంప్రోక్షణ పద్ధతిలో వైఖానస ఆగముక్తంగా ఈ సంప్రోక్షణ పద్ధతి ద్వారా ప్రతిసర బంధన కైంకర్య విధులను నిర్వహిస్తూ ఉన్నారు. అమ్మవార్లకు ఎడమ చేతికి ధరింపజేస్తారు ఈ యొక్క ప్రతిసర బంధనం. చక్కనైనటువంటి సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి ఇరుదేవేరులు కూడా వలపుల సొలపుల వసంత వేల ఇది అని అన్నమాచార్యులు వారు చెబుతారన్నమాట. ఒకానొక సందర్భంలో ఈ దీంట్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం గమనించినట్లయితే అనుమానింపకువే అలమేల్ మంగవు నీవు అని అన్నమాచార్యులు వారు అంటారు. ఆ చనువిచ్చి నన్ను నేలే శ్రీ వెంకట విపుడు. అమ్మా, మీరిరువురు కూడా ఒకరికొకరు అన్యోన్యానురాగాలతో కౌగులించుకున్నటువంటి వేళ ఉన్నట్టుండి కాస్త నిన్ను పక్కన పెట్టేసి కాస్త ఎడమ చేస్తాడు తల్లి పరమాత్మ. అప్పుడు నీవు అనుమానించకు, ఇంకొక లక్ష్మీదేవి లాంటి అమ్మవారితో రమించడానికి వెళ్ళలేదు తల్లి, నన్ను అనుగ్రహించడానికి ఆ సమయంలో వస్తున్నాడని గ్రహించుము అని అన్నమాచార్యుల వారు ఎంతో అద్భుతమైనటువంటి మధుర భక్తితో ఈ కీర్తనను రచించి ఉన్నారు. కాబట్టి అలాంటి దేవేరులు ఇరువురికి కూడా ప్రతిసర బంధనం కైంకర్య విధులలో మనం ఈ యొక్క కైంకర్య కంకణాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. అమ్మవార్లకు వామహస్తానికి ధరింపజేస్తూ ఉన్నారు. అలాంటి దివ్యత్వాన్ని సంతరించుకున్నటువంటి వైకుంఠం అంటే కలియుగ వైకుంఠం, కన్నులారా అసలైన వైకుంఠాన్ని చూస్తామో లేదో ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉన్నటువంటి వెంకటాచల మహత్యం, వెంకటాచలాన్ని ఒక్కసారి మనం దర్శిస్తే వైకుంఠాన్ని దర్శించినట్లే. ఎందుకంటే భూలోక వైకుంఠమైనటువంటి శ్రీ వెంకటేశ్వరుని నివాస స్థానమైనటువంటి వెంకటాద్రి ఎంత గొప్ప దివ్య మనోహరమైనటువంటి విధులతో ఆచారాలతో శోభిలుతూ ఉంటుందో మనం చక్కగా దర్శిస్తూ ఉన్నాం. కైంకర్యాలన్నింటిలో కూడా నిష్ఠాగరిష్టమైనటువంటి తారాస్థాయిలో రమిస్తూ తారాస్థాయిలో వెలుగుతూ ఉన్నటువంటి కైంకర్యాలలో ఈ యొక్క కళ్యాణము అనేటువంటిది తారాస్థాయిలో ఉంటుందన్నమాట. కనుక భారతీయ సనాతన ధర్మం అంతా కూడా ఈ యొక్క కైంకర్యాలలోనే దాగి ఉంటుంది. కళ్యాణము అనేటటువంటి మాటకు లోక కళ్యాణము అనేటటువంటి మాట అంతర్ధానంగా ఉంటుందన్నమాట. అందుకనే చతుర్నామాశ్రమాణం హి గార్హస్థ్యం శ్రేష్టముత్తమం. వివాహం చేసుకున్నవాడే గృహస్థు అవుతాడు, మిగిలిన ఆశ్రమాల వారికి ఇతడు పోషకుడు కూడా. కనుక అన్ని విధాలుగా గృహస్థు శ్రేష్ఠుడని చెప్పబడిందనమాట. కన్యాదాతకు ఫలం, వివాహాన్ని జరిపించడం ద్వారా కన్యాదాతకు అనేక రకాలుగా ఫలాలు ఉన్నాయి. మయి దేవా ద్రవిణమాజంతా ఉద్ధ్వన్యమానమస్యామేధ్యాం బాప్మానం భజమానస్యంతు శివానస్యంతు ప్రదర్శన సౌమ్యాకృణతి జాతవేదో భువనశ్రేతే హింసతపసోచనిషతే అగ్నిమశ్వర్థాధవ్యవాగుం సమీగర్భార్జనవ్యామ్యభూ ఉపావరోహ జాతవేదస్తేనేభ్యో దేవేభ్య సర్వం ప్రధానన్య అజ్ఞాయా విధేయ గృణానో వేదాతి నిహతావృషి ఐదేన మన్యస్వ అనుదేన మన్యస్వ సరస్తేన మనస్వ దేవసవిత ప్రసవ బ్రహ్మజ్ఞానం పదం ప్రసాదసిమస్రచ వేనావహ స బుద్ధ్యాత్మా సృష్టా సస్యనమేతశ్చివ బ్రహ్మాణమావాహయామి ప్రజాతిమావాహయామి పితామహమావాహయామి హిరణ్యర్భావాహయామి బ్రహ్మసేదమాసనం సోమో సోమో వీరం కర్మణం దాతు సాధనం తస్మై సోమావాహయామి అజ్ఞాంగమావాహయామి ఇందుమావాహయామి చంద్రమావాహయామి సోమసేదమాసనం బ్రహ్మణ్ ప్రోక్షిష్యామి ప్రోక్షజ్ఞం దేవతామానవస్తు సప్తర్షీణాగ్నిం యజ్ఞం యజమానఛదేహి ఓం ప్రోక్ష సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షజ్ఞం దేవతామానవస్తు సప్తర్షీణాగం సూతాం మిత్రలోకస్తత్రిమం యజ్ఞం యజమానఛదేహి ఓం ప్రోక్ష పవిత్రేః స్తవ వైష్ణవ్యేస్త యజ్ఞేస్త వాయుభూతేస్త విష్ణోర్మనసాభూతేస్త యజ్ఞస్త పావనేస్తః పరశరసే పవిత్రేః స్తవ వైష్ణవ్యో దేవసవితపసో పునాతుచ్ఛద్రేణ పవిత్రేణ వసో సూర్యసరస్వరాపో దేవీరగ్రే
पवोग्रिं यज्ञं नेताग्रे यज्ञपतिं दत्त युष्मानिन्द्रमृत्तूर्ये यूयमिन्द्रिणिध्वं मृत्तूर्ये प्रोक्षतास्ता विष्णवे नमः विष्णोस्तु पोसि दक्षता विष्णोस्तु दत्ता देवेभ्यः विष्णोस्तु पोसि श्रुतासि घृतासि ध्रुवासि तारणासि वानस्पत्यो देवेभ्यः सन्दस्व ब्रह्मण्णभः प्रणेष्यामि यजमानवादम् इच्छा प्रणयज्ञं देवतावर्धयत्तन्नागसृष्टे यजमानोऽस्तु सप्तर्षीनागं सुतां मित्रलगस्तत्रयमं यज्ञं यजमांसते ॐ प्रणय सोमपप्रणेष्यामि यजमानवादम् इच्छा प्रणयज्ञं देवतावर्धयत्तन्नागसृष्टे यजमानोऽस्तु सप्तर्षीनागं सुतां मित्रलगस्तत्रयमं यज्ञं यजमांसते दक्षप्रदो ब्राह्मणेन प्रजातिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोमावाहयामि प्रजातिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि वसुनावाहयामि मृतमावाहयामि रुद्रानावाहयामि अपापस्पृश्य ओं श्री महाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनामावाहयामि पुषणमावाहयामि कक्षमावाहयामि कक्ष सोमावाहयामि औपासनयज्ञमावाहयामि यज्ञदेव विश्वेभ्यो देवेभ्यो देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतेष्टनृभामि इन्द्राष्टनृभामि अग्नेष्टनृभामि सोमाष्टनृभामि अग्नेष्टनृभामि सोमाष्टनृभामि अग्निशोमाभ्याण्डष्टनृभामि प्रजापतेष्टनृभामि ब्रह्मणेष्टनृभामि इन्द्राष्टनृभामि वसुभ्योष्टनृभामि मरुद्भ्योष्टनृभामि रुद्रेभ्योष्टनृभामि अभावस्पृशा ओं श्री महाविष्णवेष्टनृभामि मित्राष्टनृभामि वरुणाष्टनृभामि आदित्यभ्योष्टनृभामि अश्विभ्याण्डष्टनृभामि पूष्णेष्टनृभामि कक्षाष्टनृभामि कक्षदेव सोमाष्टनृभामि औपासनयज्ञाष्टनृभामि यज्ञदिश्वेभ्यो देवेभ्योष्टनृभामि सर्वदेवेभ्योष्टनृभामि आज्यन्त्रप्रतिश्रियामि चरुन्त्रप्रतिश्रियामि अग्ने ज्योतिषि समिति स्वाहा अमृतमस्वारणमसि अन्तर्वृक्षान्तरतारातयः प्रतिष्ठारक्षप्रतिष्ठारातयः पवित्रेण वसोत् सूर्यसरस्वती स्वाहा वाक्पतिस्वाब्नात् त्वच्छद्रेण पवित्रेण वसोत् सूर्यसरस्वती स्वाहा देवस्वा सविदाब्नात् त्वच्छद्रेण पवित्रेण वसो सूर्यसरस्वती स्वाहा करसम्पूर्णा वा समितं गृहीत्वा मूलाग्राभ्यां अक्षताम् आज्यां चरुभिः इंद्राय नमः नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः ब्रह्मणे नमः सोमाय नमः अग्नेय नमः जातवेसे नमः सहोत्से नमः वरप्रसे नमः पंक्तिरासे नमः विसर्पणे नमः वैश्वानराय नमः अग्निपुरुषाय नमः ऐतेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसविदः प्रसवा षष्ठशतसहस्राः नितमक्षमर्भतमानया अन्तेत्मात्माजातवेदस्तेने ध्वसवधेजत् वधेजास्वान् प्रजापशुब्रह्मर्षेनान्नाद्येन समेध्या अस्मिन् औपासनाड्युण्डे ब्रह्मन् समर्थम् आधास्ते आधस्वा समेधे स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापते स्वाहा नित्यादेशानान्तम् इन्द्राय स्वाहा अग्ने स्वाहा समाय स्वाहा अग्निशोमाभ्यां स्वाहा प्रजापते स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपोपसृष्या ओं श्री महाविष्णवे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा शुभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षे सोमाय स्वाहा औपासनयज्ञाय स्वाहा यज्ञदिश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा ओं भू स्वाहा ओं भो स्वाहा ओं सु स्वाहा ओं भूर्भुवः स्वः स्वाहा तेन मगस्थाः अनुमतेन मगस्थाः सरस्तेन मगस्थाः देवसविदः प्रासावीः ओं भूः अतिपुरोक्तनिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सर्माङ्गम् आघारहोमान्ते सर्वत्रैपर्यातृणात् प्रास्तात्वम् अतो देवायत वैष्णवं भोष्ये ऐतेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसविदः प्रसवा ओं मतो देवाः मन्त्रन्तो विष्णुचक्रमे पृथिव्या सप्तधां विश्वाः इदं विष्णुचक्रमे त्रयधानदेवतं समूढमस्वागं श्रेय स्वाहा त्रीणिपदा विचक्रमे विष्णुगोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि विस्तेतोः व्रतानि विश्वसि इन्द्रस्य सखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा प्रसन् सूर्यः दिवि वचक्षरादग् स्वाहा तद्विप्रासो विपन्यवोजार्ध्रभागं तत्सविन्दते विष्णोर्जत्परमं पदग् स्वाहा ओं भू स्वाहा ओं भो स्वाहा ओं सु स्वाहा ओं भूर्भुवः स्वः स्वाहा ऐतेन मगस्थाः अनुमतेन मगस्थाः सरस्तेन मगस्थाः देवसविदः प्रासावीः
దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గగ్గన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచేరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు నందియరే గన్నల కాళాంజి దగ్గర బట్టరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి పొగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పొగి కురులు దిద్దేరు ఒకరొకరు గగనద్దాలు చూపరి తతితో బాగాలీయరే గగనద్దాలు చూపరి తతితో బాగాలీయరే మొగరుదేర కస్తూరి ఉండలీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పువ్వులీయరే అథ భగవతో మహావృషస్య శ్రీమదాది నారాయణస్య అచింత్యా పరమశక్త్యా భ్రియమాణస్య మహాజలౌహస్య మధ్యే పరిభ్రమణానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యప్తేజో వాయువాకాశాహంకారమదవ్యక్తాఖ్య సప్తావరుణేరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కుర్మానందాష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల నితల ప్రతల మహాతల సాతల తలాతల సప్తపాతాళాక్ష సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోక భూర్లోక సువర్లోక మహర్లోక జనాలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అధోభాగే మహానాళాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సారభౌమ సుప్రదీకాఖ్యాష్టదిగ్దండి సుండాదండోత్తంబితే అమరావతి తేజావతి సంయమని రక్షావతి సింధమతి గంధవత్తిలకావతి యశోవతీత్యష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నేయమునిరితే వరుణవాయు కుబేరీశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకచలవలయితే లవణేక్షుసురా సర్పితక్షీరశుద్ధాదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబూప్లక్షక్చక్రవంచ సాకసాన్మళి పుష్కరాకాఖ్య
सप्तद्वीपद्वीपति माहेन्द्रमलय सह्यदृक्तमदृक्तमद्विन्द्यपर्यात्राख्य सप्तकुलपर्वतविराजिते भारत किं पुरुषहारी लाभद्रवद्राष्ट्रकेतुकमालकर्मणक कुरुवर्षाख्य न वर्षाणां मध्ये भरतवर्षे महासरोवराकार 50 योजन विस्तीर्ण भूमंडले लक्षयोजन विस्तीर्ण जम्बूद्वीपे दंडकारण्ये प्रजापति क्षेत्रे कर्मभूमौ अवंति कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे श्री आदिवराह क्षेत्रे मम अनेक जन्मसु हे जन्मनि च एतक्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्धिकेषु रहसि प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुरितक्षयार्थं दशपूर्वेषां दशापरेषां मत्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीपाकलोहितदामादि सङ्घातपकालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य तलैः सूर्यमण्डलपर्यन्तं कृतराशेर्वर्षसहस्रावसाने एकैकतलापग्रहक्रमेण सर्वराष्ट्रसंहितकाले श्रीहरिलोके निवासिद्ध्यर्थं त्रिगुणीकृत अग्निष्टोमत्राप्ताप्तोर्याम शान्तवनवाजपेयपौण्डरीकाश्वमेधादि शतकद पुण्यफलावाप्त्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्य चतुर्विधमोक्षफलसिद्ध्यर्थं परव्यूह अन्तर्यामि अर्चावतारस्वरूपरूपणवैः भृग्वादिभिर्मन्वादिविदिव्यवशिष्टादित्यगृह कन्यादानकल्पोक्त कन्यादानमहादानं करिष्ये। अस्य श्रीमदादि नारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याण गुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य शङ्खचक्रगदापद्माङ्कित कोटिसूर्यप्रकाशकस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैखानस आगमोक्तप्रकारेण आङ्गीरदबारहस्पत्य भारद्वाज त्रयार्षेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य परव्यूह अन्तर्यामि अर्चावताररूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणोर्नप्त्रे आङ्गीरदबारहस्पत्य भारद्वाज त्रयार्षेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृति स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणो ख्यातिवशात् उत्पत्तिस्थितिलये कारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्रायाम् आङ्गीरदबारहस्पत्य भारद्वाज त्रयार्षेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य समस्त देवतागण निकुट मकुट मणिगण विजृम्भित पादारविन्दस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गीरदबारहस्पत्य भारद्वाज त्रयार्षेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटहार केयूर दिव्याभरणभूषिताय कौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्य दिव्याद्भुत नित्ययौवन स्वभावलावण्य तेजो रत्नाकराय अखिल शाखाध्यायिनो श्रवणनक्षत्रे मकररासु जाताय श्री श्रीनिवासस्वामि परब्रह्मणे वराय ऋग्यजुस्सामधर्मण सकलवेदाध्यायिनीं भार्गवच्यवन अप्नुवान और्ववैदुल पञ्चार्षे प्ररान्वित भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सुराङ्गना संसेवित पादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीं अनन्तगुणात्मिकां भृगो सङ्कल्पतनयां भार्गवीं उत्तरफल्गुनीनक्षत्रे कन्यारासु जातायां श्रीदेवी नाम्नीं इमां कन्यां वृणीत्वमे दास्यामि ऋग्यजुस्सामधर्मण सकलवेदाध्यायिनीं काश्यप आवत्सारणैध्रुवत्रयार्षे प्रदानित काश्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सुराङ्गना संसेवित पादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीं कश्यपप्रजापतेः सङ्कल्पतनयां काश्यपीं रेवतीनक्षत्रे मीनरासु जातायां श्रीभूदेवी नाम्नीं
ఇమాం కన్యాం వృణీత్వమే దాస్యామి. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్దాం దాస్యాం విష్ణవే తుభ్యం బ్రహ్మలోకం జిగీర్ష్య. సాలంకృతాం మాం సాధ్వీం సుశీలాయ సుమేధసే. ప్రేతోహం ప్రయచ్ఛామి సర్వకామ్యార్థసిద్ధయే. విశ్వంభరా విశ్వరూపా సాద్గుణ్యः సర్వదేవతాః. ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః. కన్యాదానసముహూర్తోऽస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు. సుముహూర్తోऽస్తు. వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో అగ్ని ప్రతిష్టాపన కైంకర్యాన్ని మనం తిలకించాము. వివాహ ప్రక్రియలో పవిత్రాగ్నిని పరమేశ్వర స్వరూపంగా ఆరాధిస్తారు. ఆ అగ్నిదేవునికి చేసే ప్రార్థనలన్నీ కూడా ఆ పరమేశ్వరునికే చేస్తున్నాను అనేటటువంటి భావనతో సుముహూర్తం పూర్తయ్యాక నూతన దంపతులిద్దరూ కూడా శాస్త్రోక్త రీతిని అనుసరించి అగ్నిని ప్రతిష్ఠించి ఉన్నటువంటి హోమగుండం సమీపానికి చేరతారు. వధువును వరుడు చేయి పట్టుకొని తీసుకెళుతూ, నీవు నా గృహపాలకురాలుగాను అధిపతిరాలుగాను కూడా ఉంటూ నేను చేసే అన్ని పుణ్య కార్యాలలోనూ నాకు చేదోడు వాదోడుగా ఉండాలని కోరుకుంటున్నాను అంటాడు. ఈ సందర్భంలో పూషాత్వేతోనయతు అనే మంత్రాన్ని పఠిస్తారు. కనుక అగ్నిసాక్షిగా చేసేటటువంటి ఏ కార్యక్రమైనా సరే అంత దివ్యంగా ప్రవర్ధమానంగా వెలుగుతూ ఉంటుందన్నమాట. అగ్నికి పడమటి వైపున వధువును కూర్చొని ఉండగా వరుడు నిలబడి ఉండి సోమః ప్రథమ అనే మంత్రంతో అభిమంత్రించి ఈ యొక్క తంతును నిర్వహిస్తారు. సాధారణంగా కళ్యాణాలన్నింటిలో కూడా పరమోత్కృష్టమైనటువంటి దివ్యమైనటువంటి ఒక ప్రక్రియ మాంగళ్య ధారణ. మాంగళ్య ధారణ అనేటటువంటి అంశమే కళ్యాణానికి ప్రధానమైనటువంటి అంశం కావున సంప్రోక్షణ పద్ధతి ద్వారా స్వర్ణభరితమైనటువంటి మాంగళ్యాలను ఎంతో విశేషవంతమైనటువంటి మంత్రోచ్చారణతో వైదిక ఆగమంతో ఆగమశాస్త్రాల యొక్క సారంగా ఆ మంగళసూత్రం మనకు గోచరిస్తూ ఉన్నది కదా. మాంగళ్యానికి అతి విశేషవంతమైనటువంటి మంత్రాలు పఠించి మాంగళ్యం అసలు వివాహానికి పవిత్రమైనటువంటి చిహ్నం. మంగళసూత్రము అంటే శుభాన్ని సూచించేటటువంటి త్రాడు అని దాని అంతరార్థం అది కదా. మాంగళ్యం వివాహానికి పవిత్రమైనటువంటి చిహ్నం. వివాహిత అయినటువంటి ప్రతి భారతీయ మహిళ కూడా ప్రాణం కన్నా మిన్నగా చూసుకునేది తన మాంగళ్యాన్ని. ఒకటి పుట్టింటివారు, మరొకటి అత్తింటివారు చేయించిన 2 బంగారపు కాసులు మాంగళ్యంలో ఉండడం విశేషం. ఈ వివాహ బంధం 100 సంవత్సరాల పాటు ఆరోగ్యము, ఐశ్వర్యము, సౌభాగ్యాలతో కొనసాగాలని కోరుతూ ఈ మాంగళ్యాలను 100 నిష్కముల బంగారంతో సూత్రధారణ చేయించేవారట అప్పట్లో. అందుచేత ఈ మాంగళ్యానికి శతమానం అనే పేరు కూడా ఉన్నది. మామూలుగా సాధారణంగా చేసుకునేటటువంటి మానవ మాత్రేన మనుష్యులు చేసుకుంటూ ఉన్నటువంటి కళ్యాణాలలో ఉండేటటువంటి లక్షణాలు కూడా మనకి ఇక్కడ దర్శించినట్లయితే శతమానం అంటే అన్ని రోజులు సుభిక్షంగా అన్యోన్యతానురాగాలతో ఎంతో ప్రేమతో ఇరువురు మధ్య సఖ్యతతో జీవించుదురుగాక అనేటటువంటి అర్థంతో మంగళసూత్రాన్ని ధరింపజేస్తారన్నమాట. కనుక శతమానం అనే పేరు కూడా ఈ మంగళసూత్రానికి ఒక పేరున్నది. ఔన్సులు, తులాలు, గ్రాములు మొదలైన కొలమానాల్లో పేర్కొంటున్నట్లు పూర్వం నిష్కం అనేటటువంటి కొలమానంలో చెప్పేవారట. అయితే ఈ నిష్కం అంటే ఎన్ని గ్రాములకు సమానమో సామాన్య పరిశీలనకు ఇప్పటికీ అందలేదు. ఈ మాంగళ్య ధారణ సమయంలో పఠించేటటువంటి దివ్య వచనం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున అంటూ ఇక్కడ లోకరక్షణకై చేస్తున్నటువంటి విధానంగా మనకు ఈ యొక్క స్వామివారి కళ్యాణం ఉంటుందన్నమాట. హే సౌభాగ్యవతి, నా జీవనానికి ప్రతీకమైనటువంటి ఈ మాంగళ్య సూత్రాన్ని నీ కంఠసీమలో అలంకరింపజేస్తున్నాను. నీవు అనేక సంవత్సరాలు జీవించు. త్రిత్వే బహుత్వ సిద్ధి అని సంస్కృతంలో ఒక వచనం. అంటే 3 అనే సంఖ్య బహువచనం, అనేకం లేక చాలా అనే అర్థంలో వాడతారన్నమాట. ఈ కారణం చేతనే
నిర్దిష్టంగా 3 సంఖ్యను మాత్రమే పేర్కొనవలసి వచ్చినది. ఈ సందర్భంలో వ్యవహారిక భాషలో 3 అంటే 3 అనేకం కాదు అని సృష్టీకరించడం జరుగుతూ ఉన్నది. అందుచేత ఇక్కడ 3 ముడులు అంటే కేవలం 3 కాదు, లెక్క పెట్టలేనన్ని బంధాలు మన మధ్య ఉండుగాక అనే ఆకాంక్ష కూడా అందులో ఉందన్నమాట. ఈ మాంగళ్య ధారణతో స్త్రీ నూతన శోభను సంతరించుకుంటుంది. దీనితో మొదటి భాగంలో ప్రధాన ఘట్టాలన్నీ పూర్తయినట్లు అవుతుందన్నమాట. ఉదయం వేళ కానీ రాత్రి వేళ కానీ సుముహూర్త సమయాన్ని బట్టి మాంగళ్య ధారణ తరువాత మాత్రమే ఉభయ పక్షాల వారు ఆహుతులైన బంధు మిత్రులతో కలిసి విందు భోజనాలు చేస్తారు. అది సాధారణంగా పెళ్ళిళ్ళలో జరిగేటటువంటి వ్యవహారం. ఇక్కడ లోకరక్షకుడైనటువంటి వాడు, లోకేశ్వరుడైనటువంటి వాడు, సర్వలోకేశ్వర లక్షణ సులక్షణ సంపన్నుడైనటువంటి పరమాత్మకే ఇక్కడ కళ్యాణం జరుగుతుంది. కావున ఇది పరమ పవిత్రమైనటువంటి వైఖానస ఆగమోక్తంగా నిర్వహిస్తున్నారు. కావున లోకా సమస్తా సుఖినో భవంతు అనేటటువంటి ఒక దివ్యమైనటువంటి సంకల్పం ఈ కళ్యాణంలో మనం నిండుగా దర్శించవచ్చు, భావించవచ్చు. నేరుగా ఆ యొక్క భావనను అంగీకరించేటట్లుగానే మనం చూడవచ్చు అన్నమాట. అందుకనే ఈ యొక్క కళ్యాణాలన్నింటిలో కూడా స్వామివారి కళ్యాణం ఎందుకు అంత దివ్యంగా వెలుగుతూ ఉన్నదంటే, సర్వలోకేశ్వరుడైనటువంటి శ్రీనివాస ప్రభువు ఎప్పుడూ కూడా ఇంద్రియాలను ఆడిస్తూ, భగవద్గీతలో చెబుతూ ఉన్నాడు కదా తానే, త్రిగుణాలను ఆడించేటట్లుగా, త్రిగుణాలను ఏ విధంగా పరమాత్మ ఆడిస్తాడో ఆ ఆడించేటటువంటి విధానాన్ని మంత్రగాడు ఆట బొమ్మలను ఏ విధంగా ఆడిస్తాడో ఆ విధంగా జీవుల దేహాలలో ఉండి తాను ఆ విధంగా భ్రమింపజేస్తూ ఉన్నాడు అని దాంట్లో ఉన్నటువంటి ఆంతర్యం. అలాంటి పరమాత్మ ఎంతో నిష్ఠాగరిష్టమైనటువంటి సంకల్పానికి కట్టుబడి ఉండి ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు. కావున స్వామివారు ఎన్ని అవతారాలలోనో ఎన్నో రకాలుగా ఈ యొక్క లోక కళ్యాణకారకాలు ఎన్ని చేసినప్పటికీ కూడా, ఎన్ని లోక కళ్యాణకారకమైనటువంటి కార్యాలు క్రతువులు చేసినప్పటికీ కళ్యాణము శ్రీనివాస ప్రభు కలియుగంలో ప్రత్యేకంగా కళ్యాణోత్సవానికే ఆయన కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని పేరు ఎంత ప్రసిద్ధి చెందినదో మనందరికీ తెలుసు. కనుక ఎక్కడెక్కడో విదేశాలన్నింటిలో కూడా, అమెరికా వంటి దేశాలలో కూడా ఈనాడు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కూడా వెళ్ళి అక్కడికి గొప్ప గొప్ప వైభవోపేతంగా మన తెలుగువారు కావచ్చు, మన దేశంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి అర్చక స్వాముల వారు కావచ్చు, అక్కడికి వెళ్ళి ఈ యొక్క కార్యక్రమాలను కళ్యాణ క్రతువులను నిర్వహిస్తున్నారు. అంటే తిరుమల తిరుపతి దేవస్థానముల వారి యొక్క దివ్యమైన ఆ బాధ్యతను మనం గమనించగలిగినట్లయితే ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం మనకు తెలుస్తుంది. అదిగో దర్శించండి. మాంగళ్యధారణ సుముహూర్తం వెంకటేశాయ. మాంగళ్యంతంతు నానేన లోకరక్షణ హేతవే కంఠే భద్రామి శుభగే రక్షత్వం భువనత్రయం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ సుముహూర్తోస్తి భవంతో మహాంతో గృహ్ణन्तు. సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. ప్రజాపతిస్తాముఖం రాజా నమసృజత. తంత్రయో వేద అన్వసృజ్యంత. తాన్ హస్తే కురుత అథ సీతా సావిత్రీ. సుమంగళీర్యం మధురిమాగం సమేత పశ్యత. సౌభాగ్యమత్వై దత్వా జాధాస్తం విపరేతన. మేధినీ దేవీ వసుంధరా స్యాతు సదా దేవీ వాసవీ. బ్రహ్మవర్చసః పితॄణాం స్తోత్రం చక్షుర్మనః. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ సుముహూర్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు. సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక. ఇతరుల వేడుకొంటేనేమి గలదు. అతడు లక్ష్మీకాంతుడన్నియు
నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఆ మోదముతో నొకమాని మొదల బోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక మోదముతో నొకమాని మొదల పోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక ఆది మూలమగు హరి ఆతుమ సేవించక ఆది మూలమగు హరి ఆతుమ సేవించక ఏ దైవములగన్నానేమి సెలవు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక తల్లి భుజించిన వెల్ల తగు గర్భము శిశువుకు ఎల్లగాగబరిన స్వాంవత్సరాజగే స్వాహ తత్వాజాం బ్రహ్మణ వందమానస్తాషాః స్తేజమానోవర్భి అహేడమానో వృణేహవోద్రిం సమానాయు ప్రమోసి స్వాహ తన్నోగ్నే వరుణస్య విద్వాన్ దేవస్యేడవయాసిష్ఠాః యజుష్ఠో వన్యతమస్వశుజానో విశ్వాద్వేషాం తు ప్రముత్య స్వాహ సత్తన్నోగ్నే మో భవతి నేతుస్వ్యష్టౌ అవయక్షుణ వరుణం మృణాను విహిమృడిం సువోనేధి స్వాహ తమగ్నే అయాస్యాసన్మనసాయితః అయాసన్ హవ్యమూషేయానో దేహివే జగ్గు స్వాహ ఓం భూ స్వాహ ఓం భూ స్వాహ ఓం స్వాహ ఓం భూర్భో స్వాహ ఐతే నమగస్థాః నమతే నమగస్థాః సరస్తే నమగస్థాః దేవసవితః ప్రాసావి ఓం భూః అతిపురోక్తముష్టాయామస్యాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం లాజహోమం హోష్యే ఐతేన మనస్వా నమతేన మనస్వా సరస్వతేన మనస్వా దేవసవితః ప్రసవ ఇమాం లాజాంతి ఆజ్యమభిగార్యాం ఇమాం లాజానాపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంత సంవరణాం తదగ్నిరణమన్యతాం యన్నార్యవబ్రూతే అగ్నో లాజానవంతి దీర్ఘాయురస్తరే పదరే దంతాం జ్ఞాతయో మస్వాహ ఉదాజసాయుషోదోహదేనాగమృతేనోత్పర్జన్యస్య సుష్వేణో దస్థామృతాగం అను విశ్వావదత్వయా వజం ధారా ఉదన్యాయివ అతిగాహే మహేద్దిశః ఇమాం రాజానహపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంత సంవరణాం తదగ్నిరణమన్యతాం యన్నార్యబబ్రూతే అగ్నో లాజానోపంతి దీర్ఘాయురస్తరే పదరే దంతాం జ్ఞాతయో మస్వాహ ఉదాజసా స్వాయుషోదోహదేనాగమృతేనోత్పర్జన్యస్య సుష్మేణో దస్థామృతాగం అను విశ్వావదత్వయా వజం ధారా ఉదన్యాయివ అతిగాహే మహేద్దిశః ఇమాం రాజానహపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంత సంవరణాం తదగ్నిరణమన్యతాం యన్నార్యబబ్రూతే అగ్నో రాజానోపంతి దీర్ఘాయురస్తరే పదరే దంతాం జ్ఞాతయో మస్వాహ
उदाजसा स्वायुषो दोहते नागं सेनोत्तर्जन्यस्य सुष्मेणोदस्थामतागम् अनु विश्वावदत्वया भुजं धारा धन्या इव अतिगाहे महेतृषः ओम भूस्वः ओम भूस्वः ओम स्वस्वः ओम भूर्भुवः स्वः तेन नमः नुतेन नमः सरस्वते नमः देशविदः प्रासावीः ओम भूतिविराट्टिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं राजहोमान्ते सरमन्त्रे प्रियातृणात् प्रास्तार्थम् अतो दिवैतवैष्णवं होष्ये तेन मुनिस्वा सरस्तेन मुनिस्वा देवसवितः पृथ्वा ओम अतो देवाहुन्द्रतो विष्णुचक्रमे दिव्या सुप्तां विस्वाहा इदं विष्णुचक्रमे त्रेदानि देवतं समूढमस्वागं सरे स्वाहा त्रीणिपदाब्जक्रमे विष्णुगोपादाभ्यः ततो धर्मान् धारयन् स्वाहा विष्णोः कर्मान् विस्सेतो व्रतान् विश्वै इन्द्रस्य सखा स्वाहा तद्विष्णोः परं पदं सदा संस्वर्यः दिवि वचक्षरातज्ञ स्वाहा तत्प्रासः पुण्यमो जार्धभागं तस्मिन्दते विष्णोर्जत्प्रभं पदज्ञ स्वाहा ओं भू स्वाहा ओं भू स्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवः स्वस्वाहा तेन नमः अनुमते नमः सरस्ते नमः देवसवितः प्रासावीः वैवाहिकोत्सवकर्माङ्गं कर्म साफलत्वं पृष्ठातन्त्रं करिष्ये तेन निस्वा सरस्ते निस्वा देवसवितः प्रसवा यदसकर्मणोत्रि तमिद्यानेन महाकरम् अग्निष्ठातं करोतु स्वाहा अग्नेः ष्टगते स्वतावता तेनाङ्कामानः समतरित्रे स्वाहा अग्नेः स्वाहा अग्नेर्नदाय स्वाहा अग्नेर्मदे स्वाहा प्रजापते स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रिवादिष्टं सर्वत्रिवाणाष्टं देवतमुष्मै स्वाहा अग्नेः षष्ठगते स्वाहा वास्तवते नमो वास्तवते स्वाहा यन्मात्मनमिन्दाभूदग्निस्तत्तनराः जातवेदा विचर्षिणि स्वाहा पुनरग्निश्चक्षरात्मनेन्द्र बृहस्पति पुनर्म्याश्वायुमं जक्षात्मुक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वचनिष्ठेभ्य स्वाहा भेषन्दृष्टे स्वाहा निष्कृत्यै स्वाहा द्योराध्यै स्वाहा देवीभ्य स्वाहा तनूभ्य स्वाहा वृद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा आश्रावितमत्याश्रावितं षट्कुरमतनोः कञ्चग्नि अतिरिक्तं कर्मणो क्षीणं विघ्नपर्मान् प्रणीतकल्पयन् स्वाहा कृतारेत देवान् स्वाहा यदोऽस्य धीमे स्वाहा समितस्तेजोस्तेजोमे देहि स्वाहा यमस्धीमे मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्धीमे चक्षुर्मे पाहि स्वाहा सोमस्धीमे चित्तमे पाहि स्वाहा वायोर्धीमे प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणोधीमे बुद्धिमे पाहि स्वाहा सप्तते अग्ने समित सप्तैवान् सप्तशः सप्ताम प्रियाणि सप्तहोत्राः सप्तधात्वा यन्ति सप्तयो निरावरण स्वागतेन स्वाहा ऋतदान विद्वानुष्टप्तेन पूर्णमः तुञ्जयो मनसा प्रजापते स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं देवैर्भुक्तं पृथिवीर्भुक्तं वोषदेवनस्पतिं दर्वाश्च भुक्तम् अग्निर्जीर्णं वेदिर्जीर्णं देवैर्जीर्णं पृथिवीर्जीर्णं वोषदेवनस्पतिं दर्वाश्च जनज्ञ स्वाहा समन्तां भवेशाहुतेन समादित्यै वसुभिः सम्मर्द्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरन्तां दिव्यं नभो गच्छति यत्स्वाहा सप्तते अग्ने समितः सप्तैवा सप्तशः सप्ताम प्रियाणि सप्तहोत्राः सप्तधात्वा यन्ति सप्तयो निरावरणस्वागतेन स्वाहा अग्निस्त्रिपदु वेदस्त्रिपदु देवस्त्रिपदु पृथिवीस्त्रिपदु ब्रह्माद्यास्त्रिप्यन्तां वोषदेवनस्पतिं दर्वाश्च वेदक्षप्रदा महाप्रदा महासाक्ष्यमस्तत्रिप्यन्तां ऐते नमग्रस्ता नमते नमग्रस्ता सर्ते नमग्रस्ता देवसवितः प्रासावीः पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् अक्षतमा मे चेष्टाः प्राच्यां विष्णो सदनमसि सर्वाण्यान् समूह्य ग्रन्थिं विसृज्य आप्यायन्त्वामापवौषधयो मरुतां पृषधयश्च दिवं गच्छततो नरुष्टिमेरे स्वाहा शुद्धन्तां देवसदनं भूतिस्माते लभते नित्यगं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोद्भूतिः आदित्यस्सोमो नमः प्रियायुषं जमदग्ने कस्तपत्रियायुषं तद्देवानां प्रियायुषं तन्मे प्रियायुषं दीर्घायुत्वाय
बलाज सताज सतंच वर्षेत्र्यायुषम् आपोहिष्ठामय भोस्तान ऊर्जे ददातना मेरणाय चक्षे योपस्यपदमार्धस्तस्य भार्यदेन तदीर्घ मात्रः तस्मारङ्गमापोहिष्याय जनः आपोजनेदाजनः यत्यज्ञेदस्तिनः तेजस्ते भूयासमस्तेज्ञेदस्तिनः वर्षस्ते भूयासमस्तेज्ञेदस्तिनः हरस्ते भूयासं मयि मेधां मयि प्रियां मयि अग्निस्तेजो दातु मयि मेधां मयि प्रियां मयि इन्द्रियं ददातु मयि मेधां मयि प्रियां मयि सूर्योऽध्याजो दातु जो सूर्यन्दुषे यवदगार्नाथो नमः पुत्राजमानः सरे समध्या समावशपोरो इदाक्षस् सूर्यो पश्यन् मनसा पुनातु ॐ समेतस्मे ज्ञातवे से भगवान पद्यर्तवो नमः। ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభువు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో లాజహోమాన్ని మనం దర్శించాము. అదేవిధంగా పూర్ణాహుతి కార్యక్రమాన్ని అత్యద్భుతమైనటువంటి మంత్రోచ్చారణలతో మనం దర్శించాము. లాజహోమం అంటే ఈ పవిత్రాగ్నిలో వధువు చేయవలసినటువంటి హోమాలు కూడా కొన్ని ఉంటాయి కదా, వాటిల్లో లాజహోమం ఒకటి. ఇప్పుడు వారుణం ఆయనం అనేటటువంటి దివ్యమైన ప్రక్రియను మనం చూస్తూ ఉన్నాం. వారుణమాయనం అనేటటువంటి కైంకర్యాన్ని మనం అనేక రకాలుగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క కైంకర్యంలో విశేషాంశాన్ని మనం దర్శించినట్లయితే, వారణమాయిరం సూళవలం సెయితు నారణ నంబి నడక్కిండ్రానెన్రెంతిర్ పూరణ పార్కుడం వైతు పురమెంగుం తోరణం నాటక్కనా కండేన్ తోలినాన్. ఓ చిలియా, కృష్ణుడు మోహనాకారుడు. అతడు వస్తూ ఉంటే చుట్టూ 1000 ఏనుగులున్నాయి. ప్రదక్షిణంగా కృష్ణుడు ఊరిలో అడుగు పెడుతూ ఉన్నాడు. ఆ సందర్భంలో పురజనులందరూ ఊరంతా సింగారించారు, పచ్చ తోరణాలు కట్టారు, పూర్ణకుంభాలతో ఎదుర్కోలిచ్చారు. వైదికాగ్రేసరులు స్వస్తి వచనంతో ఆహ్వానిస్తూ ఉన్నారు. పురజనులు వాటికి తిన్నెలలో బంగారు పాత్రలలో తీర్థం నింపారు, నీరాజనాలు సమర్పించుకుంటూ ఉన్నారు. పట్టణవాసులంతా అమితోత్సాహంతో సంబరం జరుపుకుంటూ ఉన్నట్టుగా కలగంటూ ఉన్నారు. ఆ విధంగా వారుణమాయనం అనేటటువంటి ప్రక్రియ ఎంతో దివ్యమైనటువంటి మంగళాకారమైనటువంటి ప్రక్రియ. అదేవిధంగా ఇప్పుడు కళ్యాణ మాలా పరివర్తనం అనేటటువంటి కైంకర్యాన్ని మనం తిలకిస్తూ ఉన్నాం. స్వామివారు ధరించినటువంటి కళ్యాణమాలను అమ్మవారికి, అదేవిధంగా అమ్మవారు ధరించినటువంటి ఆ మాలను స్వామివారికి మళ్ళీ సమర్పణపూర్వకంగా సభక్తిపూర్వకంగా సమర్పించడం, అదేవిధంగా అయ్యవారు ధరించినటువంటి కళ్యాణమాలను మళ్ళీ శ్రీదేవి అమ్మవారికి, అలాగే భూదేవి అమ్మవారికి కంఠసీమకు అలంకరింపజేస్తూ ఉన్నారు. అనేక రకాల పుష్ప విశేషాదులతో పరిమళిస్తూ ఉన్నటువంటి మాల ఇరుదేవేరులకు మరియు అయ్యవారి మెడలో ఎంతో దివ్యత్వాన్ని చేకూర్చుకొని ఈ విధంగా దర్శనమిచ్చేటటువంటి వైనాన్ని మనం దర్శిస్తూ ఉంటే మన యొక్క అదృష్టంగాను
పూర్వజన్మల సుకృతంగాను మనం భావించాలి. కాబట్టి కార్యక్రమంలో కళ్యాణమాల పరివర్తనం అనేటటువంటి మాల ఆ విశేషాన్ని భక్తాదులందరూ కూడా ఈ విధంగా దర్శిస్తూ ఉన్నారు. నేరుగా దర్శించేటటువంటి వారు ఈనాటి ఆర్జిత కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటూ ఉన్నటువంటి విశేష అశేష భక్తజనాన్ని అంతా కూడా మనం దర్శించినట్లయితే ఆ భక్తి వారి ముఖాలలో ఎంత దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నదో దర్శించారా. కాబట్టి భక్తోత్సాహము అంటారు దీన్ని. ఈ ఉత్సాహంతో స్వామివారి యొక్క కళ్యాణాన్ని తిలకించారు. చక్కనైనటువంటి కైంకర్యాలలో ఇప్పుడు మనం అక్షతారోహణం, అక్షతం అంటే క్షతం కాని అంటే ముక్కలు కాకుండా ఉండేటటువంటి బియ్యాన్ని తీసుకొని వాటిని పసుపుతో కలిపి ఈ యొక్క అక్షతారోపణ చేస్తారన్నమాట. కావున పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు అనేటటువంటి అన్నమాచార్యుల వారి కీర్తనతో ఈ దివ్య మనోహరమైనటువంటి రూపాన్ని సందర్భాన్ని కళ్యాణ మహోత్సవంలో అగ్రస్థాయిలో నిలిచినటువంటి ఈ యొక్క వేడుకను మనం దర్శించడానికి 2 కళ్ళు చాలవు. కనుక పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు ఓం నమో వెంకటేశాయ. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి